అయితే ఈ వారం మీ గోచారం కాస్త అనుకూలంగా ఉన్న కారణం చేత ఈ వారం కొంత అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా సరే చెడిపోయినటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్రాలు కానీ రిపేర్లు చేయించుకునే అవకాశాలు, ఇంటికి సంబంధించిన మెయింటెనెన్స్ ఖర్చులు, అలాగే ఇంట్లోకి సంబంధించినటువంటి వెచ్చాలు లేదా ఉపయోగపరమైన వాతావరణానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేసుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశం కనపడుతోంది. అక్కడ ఉండే వాతావరణం అనుకూలిస్తుంది. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడంతో పాటుగా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వ్యవహారంతో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా చాలా బలపడతారు. కానీ ఖర్చులు విపరీతంగా ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఎక్కువగా కలిసి వస్తుంది, కానీ జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఏ పనైనా సరే తొందరగా చేస్తారు. ఏ పనైనా సరే పూర్తి చేయడానికి పట్టుదలతో కృషి చేస్తారు. అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు చేయడము, తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయడం అనుకూలిస్తుంది. అలాగే కాస్త డ్రైవింగ్లు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళడం, చూసుకుని వెళ్ళడం మాత్రం ముఖ్య సూచన. చిన్న చిన్న సమస్యలను కూడా ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసి నెగ్గగలుగుతారు. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి చక్కని లాభాలు కనపడుతున్నాయి. అప్పులు తీర్చగలుగుతారు. మొండి బాకాయలు వసూలు అవుతాయి. మంచి పనులు లేదా మంచి స్నేహితుల యొక్క పరిచయం మీ జీవితాన్ని మారుస్తుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా ఉన్నత అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి నెగ్గగలుగుతారు. ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది. అలాగే పనులన్నీ కూడా ఉద్యోగ కార్యాలయాలు పూర్తవుతాయి. అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. బాగా కృషి చేస్తారు. డబ్బులు మంచి ప్రదేశంలో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి తాపత్రయపడతారు. భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కూర్చుని మాట్లాడుకున్నట్లయితే పరిష్కారాలు అవుతాయి. అపార్థాలు తగ్గుతాయి. అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రయత్నాల్లో అనుకూలతలు, శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి జాతకం కూడా చూపించుకోవాలి. భూములు, గృహాల్లో పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధవడం, బంగారపు ఆభరణాలు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసే అవకాశాలు, గృహలబ్ధి కనపడుతోంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, ప్రేమించిన వాళ్ళతో వెళ్ళగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. అలాగే ఎవరినైతే వివాహం చేసుకుందాం అనుకుంటారో వాళ్ళతో వివాహాలు కుదురుతాయి. అయితే డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు, గృహాలు, భూములు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి.